ఇవాళ మీ అందరికీ ఎంతో ఆరోగ్యకరమైన మునగాకు పొడి ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ముందుగా దానికి కావాల్సిన పదార్థాలు చూడండి. కడిగి ఆరబెట్టిన మునగాకు, ఒక కప్పుడు కరివేపాకు, ఒక గుప్పెడు వేరుశెనగకాయలు, ఒక 2 స్పూన్ల ధనియాలు, ఒక 2 స్పూన్ల శనగపప్పు, 2 స్పూన్ల మినప్పప్పు, 2 స్పూన్ల నువ్వులు, ఒక కప్పుడు ఎండుమిర్చి, ఒక 20 రెబ్బల వెల్లుల్లి, అలాగే కొంచెం చింతపండు. సో మీకు ఇప్పుడు ఎలా చేయాలో చూపిస్తాను. ముందుగా ఒక 2 స్పూన్ల ఆయిల్ వేసుకుందామండి. ఇప్పుడు కొంచెం ఒక గుప్పెడు వేరుశెనగకాయలు వేయించుకోవాలి. అలాగే దాంతోపాటు శనగపప్పు, మినపప్పు, నువ్వులు, ధనియాలు ఇలా వేయించుకోవాలండి నూనెలో. ఇవన్నీ కొంచెం రోస్ట్ అవ్వాలండి. ఇంకా కొంచెం సేపు వేగాలండి. ఇలా మంచి రంగు వచ్చే వరకు వేగాలండి. ఇప్పుడు మనం ఎండుమిరపకాయలు వేసుకుందాము. ఒకప్పుడు ఇవి కూడా ఇలా వేగాలి. చింతపండు, అలాగే ఇప్పుడు వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకుందామండి. నేను ఒక 15 వేసుకుంటున్నాను. మీకు రుచికి సరిపడా కారము, వెల్లుల్లి అవి మీకు రుచికి సరిపడా వేసుకోవచ్చండి. ఇవన్నీ వేగాక ఇలా ఇవన్నీ కొంచెం పక్కకు తీసి పెట్టుకోవాలండి. ఇప్పుడు సపరేట్గా ఆకు వేయించుకోవాలి. ఆకు కూడా వేయించుకుందాము. కొంచెం నూనె వేసుకొని ఇది కూడా వేయించుకోవాలండి. ఆకు కూడా ఒక 2 స్పూన్ల నూనె, ఇది కూడా బాగా ఇలాగా వేయించుకోవాలి. కొంచెం ఆకంతా కూడాను క్రిస్పీగా అవుతుంది, అందాక వేయించుకోవాలి కొంచెం సన్నని మంటలో. అప్పుడు కరివేపాకు కూడా వేసేసుకుందాము ఇందులో. చూడండి, ఈ 2 బాగా కొంచెం వేగాలి. ఆకంతా కూడాను కొంచెం క్రిస్పీగా అవుతుంది, అందాక ఇలా వేయించుకోవాలి. చూడండి, ఇలా కరకరలాడాలి ఆకంతాను. ఇలా అయ్యే వరకు ఇలా వేయించుకోవాలి. ప్లేట్లో మార్చేసుకుందాము. ఇవన్నీ కూడా చల్లారాలండి. ఆకంతా కూడా చల్లారాక మనము గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇవి చల్లారాయండి. ఇప్పుడు మనం గ్రైండ్ చేసుకుందాం. ముందుగా ఈ పప్పులన్నీ గ్రైండ్ చేసుకోవాలి, తర్వాత ఆకు వేసుకోవాలండి. సో ఇప్పుడు ఇవంతా గ్రైండ్ చేసుకుందాము. సో ఇప్పుడు ఇది గ్రైండ్ చేసుకుందామండి ఫస్ట్. సో ఈ ముందుగా వేసుకున్న పదార్థాలు ఇలా గ్రైండ్ అవ్వాలి. ఇప్పుడు ఆకు వేసుకుందామండి. సో ఇలా ఇప్పుడు ఆకు అంతా కూడా వేసుకొని ఇంకొకసారి గ్రైండ్ చేసుకోవాలి. కానీ మరి నున్నగా కాకుండా కొంచెం రఫ్గా ఉంటే బాగుంటుందండి. చూడండి, మునగాకు పొడి రెడీ అయిపోయింది. ఇలా కొంచెం రఫ్గా గ్రైండ్ చేసుకోవాలండి. ఇంతే. అందరూ తప్పకుండా ట్రై చేసి మునగాకు పొడి ఎలా ఉందో కామెంట్లో చెప్పండి. అందరూ తప్పకుండా లైక్ చేయండి.